ఎవ్రీవన్ నేను మీ రాజీ. ఈరోజు మార్నింగ్ జరిగిన అంటే అక్టోబర్ 8థ్ జరిగింది. ఒక 5 మినిట్స్‌లో జస్ట్ ఫాస్ట్‌గా చెప్పేస్తాను చూడండి. మార్నింగ్ సీసీఈ అబ్రివియేషన్ అడిగాడంట. అంటే కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. ఓకే. ఆర్టీ యాక్ట్‌ల దగ్గర ఉంటుంది ఇదంతా. నెక్స్ట్ నోమ్ చామ్స్కీ భాషా వికాసం గురించి ఒకటి, థర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతం గురించి ఒకటి అడిగారంట. ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఒకటి ఇష్టం లేనిది ఆల్రెడీ నేను వీడియోస్‌లో చెప్పాను. సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్. ఏ నుంచి జెడ్ వరకు సాధారణీకరించండి, లాస్ట్‌లో జెడ్ వస్తుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. నెక్స్ట్ ప్రక్షేపక పరీక్షల నుంచి ఒకటి, ప్రాజెక్ట్ మెథడ్ ఏ సిద్ధాంతానికి సంబంధించింది అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి సంబంధించింది. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనలో విరమణ నియమం గురించి అడిగారట. విరమణ నియమం అంటే పావ్లోవ్ గారు అంటే గంట కొట్టి ఆహారం ఇవ్వడం మానేస్తే అలాగా కొన్నిసార్లు చేస్తే ఏం చేస్తుంది, ఇంకా అప్పుడు గంట కొట్టినా కూడా అది కదలదు, ఆ సెల్యులోజ్ని సెలైవాని విడుదల చేయదు. అంటే విరమణం అనేది ఏర్పడుతుంది అనమాట. శాస్త్రీయ నిబంధనలో విరమణ నియమాన్ని ప్రతిపాదించింది మనకి పావ్లోవ్. మధ్యాహ్న భోజన పథకం గురించి ఒకటట. నెక్స్ట్ పునర్బలనాలు. నెక్స్ట్ ఆర్టీఈ 2009లో ఉచిత నిర్బంధ విద్య వయస్సు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య అందించాలని అందులో ఉంటుంది. నెక్స్ట్ ప్రేరణ ఒకటి, చిన్న టాపిక్, స్మాల్ టాపిక్, బాగుంటుంది అది, నేను వీడియోలో చేశాను. నెక్స్ట్ నిబంధన గురించి అంటే సహజంగా కాకుండా అసహజంగా ఏదైనా అలవాటు చేయడాన్ని మనం నిబంధన అంటాము. నెక్స్ట్ విద్యా ప్రమాణాల గురించి ఒకటి అడిగారట. నెక్స్ట్ తెలుగు కుట్టుసురు, అది సంధి అడిగారంట. కురు ప్లస్ ఉసురు అంటే ద్విరుక్త టకారాదేశ సంధి వస్తుంది. వితరణి అర్థం అడిగారంట, అంటే నది వస్తుంది. అరణ్యం అంటే విపినం వస్తుంది, కాన వస్తుంది, పర్యాయ పదాలు. నెక్స్ట్ మదనం నానార్థాలు అడిగారట. నెక్స్ట్ చిలకటం అని వస్తుంది మదనం అంటే. నెక్స్ట్ మదన పడడం బాధపడడం కూడా వస్తుంది. బ్రతుకు తెరువు విగ్రహవాక్యం అడిగారట. నెక్స్ట్ అంటే బ్రతుకు కొరకు దారి ఏదో ఒకటి వస్తుంది, అంటే కొరకునికే చతుర్థి విభక్తి, చతుర్థి తత్పురుష సమాసం రావచ్చు. నెక్స్ట్ ఓష్మాలు శేష సాహ. నెక్స్ట్ ఉపమాలంకారం ఒకటి అడిగారంటే. తర్వాత సిద్ధవం కోట ఏ నదిని ఒడ్డున ఉందనేసి. నెక్స్ట్ భాస్కరుడు వ్యుత్పత్తి అర్థాలు అడిగారు. వ్యుత్పత్తులు అడుగుతున్నారు చూసుకోండి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు అడిగారు. పుత్రుడు వికృతి అడిగారంట. నెక్స్ట్ పొన్నడు ఏదో వస్తుంది ఇది. నెక్స్ట్ వికృతులను ఏమంటారు అని అడిగారట. ధ్రువాలు అంటారండి. నెక్స్ట్ సైన్స్లో గ్రేటా థన్బర్గ్ ఏ దేశస్తురాలు? స్వీడన్ దేశం, ఆవిడది స్వీడన్ అనమాట. నెక్స్ట్ బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం, అక్కడ ఇచ్చిన వాటిని బట్టి చూడాలి. మార్గరెట్ ఏ దేశస్తురాలు? నెక్స్ట్ 11వ రాజ్యాంగ విధి ఏమిటి? ఇది ప్రతి టెక్స్ట్ బుక్లోనూ కూడా మనకి లాస్ట్లో రాస్తారు. ఇక్కడ చూడండి, 11 విధులు ఉంటాయి భారత రాజ్యాంగం. పౌర విధులు 11, దాంట్లో 11ది అనమాట. అంటే తప్పకుండా తల్లిదండ్రి లేదా సంరక్షకులు విద్యార్థులకు విద్యార్జన కల్పించాలి అని చెప్పి ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకేనా. 11వ ఆర్టికల్లో ఇక్కడ ప్రూఫ్ అనమాట. నెక్స్ట్ నాణ్యమైన ఇనుమును ఉత్పత్తి చేసే దేశం ఏంటంటే ఆస్ట్రేలియా అండ్ బ్రెజిల్. స్థానిక స్వపరిపాలన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 40. మగధ సామ్రాజ్యం గురించి అడిగారట. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఆర్టికల్స్, కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్, టెన్సెస్ స్ట్రక్చర్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇచ్చారట. నెక్స్ట్ లింకర్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒకటి. ఓకే. మ్యాథ్స్ ఘాతాలు, ఘాతాంకాలు, కోణాలు, పూరకోణాలు. నెక్స్ట్ లాభ నష్టాలు, మధ్యగతం అంటే స్టాటిస్టిక్స్ అనమాట. క్యూబ్స్ అంచులు ఎన్ని అడిగాడట. నెక్స్ట్ భిన్నాలను సూక్ష్మీకరించడం. ఇదండి పూర్తిగా. ఓకే. ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి టాపిక్స్. ఓకేనా. కంపల్సరీ రిపీట్ అవుతున్నాయి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఎందుకంటే డిఎస్సి వరకు మన ఈ జర్నీ కొనసాగుతుంది. అంతవరకు సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.